హాయ్ ఫ్రెండ్స్, గోంగూర మటన్ చేస్తున్నాండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించానండి. కుక్కర్ పెట్టున్నాను. 2 స్పూన్ల ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి అండి నేను సన్నగా కట్ చేశాను. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ముద్దకొని తీసుకొని కొంచెం ఎనపాలండి. చూడండి, ఇలా ఎనుకోవాలి. ఒక గిన్నెలో తీసుకున్నానండి. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మటన్ వేసేద్దాం. దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. గోంగూర చాలా పులుపు ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు పొడి. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన గోంగూర వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం తగినంత అండి. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు పోస్తున్నాం అండి. 5 విజిల్ రావాలి. 3 హైలో 2 స్లోలో రావాలండి విజిల్లు. ఇవన్నీ ఏం చేయాలి ఫ్రెండ్స్, మిక్స్ చేద్దాం. ఎంచుకొని పాన్ బట్టి పాన్ మీద వేస్తున్నానండి. వేగినాయండి. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ వేసుకుందాం. ఇదండి ఫ్రెండ్స్, నేను మిక్స్ చేస్తాను. ఇది ఏ కర్రీలోనే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంట్లోనే తయారు చేసుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆరబెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బాటిల్లో తీసుకోవచ్చు. ఒక బాటిల్లో తీసి నిల్వ ఉంచుకోవచ్చండి. ఎన్ని రోజులైనా పాడవదు. గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పొడి 1 స్పూన్ వేసుకుందాం, సరిపోద్దండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్లో కానీ బిర్యానీలో కానీ దేంట్లోనే బాగుంటుంది. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గోంగూర మటన్.